రాఖీ పండుగ గురించి యువతరం ఏమనుకుంటోంది? అనుబంధాల పండుగపై వారి అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? ఇంజనీరింగ్ విద్యార్థులతో మా ప్రతినిధి రమ్యకృష్ణ ముఖాముఖి. అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్. మరి ఈ రక్షాబంధన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నారు? అదేవిధంగా అన్నా చెల్లి లేదా అక్క తమ్ముళ్ళ బంధం ఎలా ఉండాలి అన్నది వారి ఉద్దేశం అన్న విశేషాలను వివరించేందుకు ఇప్పుడు మనతో ఉన్నారు చాలామంది యువకులు. మరి వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, వారి సోదరిమణులతో వారికి ఉన్న అనుబంధం గురించి వారి మాటలను తెలుసుకుందాం. హలో, ఫస్ట్ మీరు అంటే మీకు సిస్టర్స్ ఉన్నారా? అసలు రాఖీ అంటే మీ దృష్టిలో ఏంటి? అసలు రక్షాబంధన్ అంటే నాకేం అర్థమైందంటే, మనకు ఈ దేశంలో ఆడపిల్లల్ని కానీ అమ్మాయిలు కానీ తల్లిలా భావించే దేశం మనది. అలాంటి ఈ దేశంలో ప్రతి సిస్టర్ ఒక తల్లిలాగా తల్లి తర్వాత తల్లిలాగా ఉండడానికి దానికి ప్రతీకగా మనం రాఖీ అనేది మనము సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మీరు చెప్పండి, అమ్మాయిలు సహజంగా మనం కడతాం రాఖీలు. రాఖీ ఎందుకు కడతారు అని మీరు అనుకుంటున్నారు? రాఖీ ఉద్దేశం ఏంటి? రాఖీ అంటే నార్మల్గా అంటారు అన్నయ్య చెల్లెల్ని రక్షిస్తారు, అలా ప్రామిస్ చేస్తారని చెప్పి కడతారని చెప్తారు. ఒక ధైర్యం, మన వెనకాల మనకి ఏమైనా ఒకరు ఉన్నారు, ఒక అన్నయ్య ఉన్నారు అని ఒక ధైర్యం ఉంటుందని చెప్పి రాఖీ కడతారని నాకు అనిపిస్తుంది. మీరు చెప్పండి, రక్షాబంధన్ని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? సిస్టర్స్ ఉన్నారా? సో ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు మీకు. అంటే నాకు కజిన్ సిస్టర్ అండ్ మై ఓన్ సిస్టర్. నాకు ఇద్దరు ఒకేలా, మా సిస్టర్ అండ్ మా కజిన్ సిస్టర్ అంటే నాకు చాలా ఇష్టం. ఇంకా వాళ్ళ కోసం ఏదైనా చేయాలనిపిస్తుంది నాకైతే. అన్నయ్య అంటే చాలా కేరింగ్గా ఉంటారు, వాళ్ళకి కావాల్సిన ప్రతి విషయంలో జాగ్రత్తగా చూసుకుంటారు, తల్లిదండ్రుల తర్వాత తండ్రిలో ఉంటారంటారు. మరి మీరు ఎలా ఉంటారు మీ సిస్టర్తో? నేను మా చెల్లితో చాలా ప్రేమగా ఉంటానండి. అలాగే తను కూడా నాతో చాలా ప్రేమగా ఉంటుంది. తను ఏ విషయమైనా నాతో షేర్ చేసుకుంటుంది. మా అమ్మతో చెప్పని విషయాలు కూడా నేను ఎన్నో మా చెల్లితో చెప్తూ ఉంటాను. ఏదైనా ఒక్క విషయం షేర్ చేయగలరా మాతో? మీ మదర్తో చెప్పకుండా, చెల్లితో చెప్పకుండా. అంటే ఎప్పుడైనా కాలేజ్ బంక్ కొట్టేటప్పుడు ఫస్ట్ చెల్లికి చెప్తా. సో గిఫ్ట్ ఏమైనా ఎప్పుడైనా అంటే మీ వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్లో నీకు బెస్ట్ అనిపించింది, నీకు బాగా నచ్చిన గిఫ్ట్ ఏంటి? అంటే ఎక్కువ డ్రెస్సెస్ ఇస్తారు. జనరల్గా అన్న చెల్లెల కంటే అక్క తమ్ముళ్ళు ఎక్కువ పోట్లాడుకుంటూ ఉంటారు. మీ ఇద్దరి మధ్య అలాంటి చిలిపి తగాదాల గురించి చెప్తారా? చాలా ఉన్నాయి. చిన్నప్పటి నుంచి కొట్టుకుంటూనే ఉన్నాం మేము. కొట్టుకొని రోజు అంటూ ఉండదు, ఉంటే అది రక్షాబంధన్ రోజే. ఎందుకని? ఆ ఒక్కరోజు మా తమ్ముడు నన్ను కొట్టాడు అసలు ఏమన్నాడు కూడా. ఓకే, మీ తమ్ముడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? హీస్ స్టడీయింగ్ ఇంటర్ సెకండ్ ఇయర్. ఓకే, మీ తమ్ముడికి నీకు ఎప్పుడు రోజు పోట్లాడుకుంటా అన్నారు కదా, ఏ విషయంలో మీ ఇద్దరికి ఎక్కువ గొడవ వస్తుంది? అంటే యాక్చువల్లీ మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు డైరీలో సైన్ పెట్టాలి, పేరెంట్స్ సైన్. నేను మర్చిపోతాను రోజు. అయితే మా మమ్మీ సైన్ కూడా నేనే పెట్టేసుకొని స్కూల్కి వెళ్తాను. మా తమ్ముడు స్కూల్కి వెళ్ళగానే నేను సార్తో చెప్పేస్తాను అంటాడు. బట్ వద్దు ఆ విషయంతోనే రోజంతా గొడవ పోతుంది. ఇంకా మరి ఎలా ప్యాచప్ చేస్తావు? తను చెప్పకుండా ఉండడానికి ఎలా కాంప్రమైజ్? చాక్లెట్స్ ఇస్తారు కదా మదర్, అది నేను నీకు ఇస్తాను, అలా ఇచ్చేస్తాను. జనరల్గా ఏమంటారంటే బ్రదర్స్ సిస్టర్స్కి ప్రొటెక్షన్ ఇస్తారు అంటారు. నా ఉద్దేశంలో గర్ల్సే ఎమోషనల్ ప్రొటెక్షన్ ఇస్తారు బాయ్స్కి. సిస్టర్స్ గివ్ ఎమోషనల్ ప్రొటెక్షన్ టు ద బ్రదర్స్. నా దృష్టిలో రక్షాబంధన్ అంటే అదే. ఎలాంటి రాఖీలు అంటే చిన్నపిల్లాడు కాబట్టి జనరల్గా మనం పెద్దవాళ్ళకైతే ఒక రకం రాఖీలు, పిల్లలకు ఒక రకం రాఖీలు సెలెక్ట్ చేస్తాము. మీ తమ్ముడు ఎలాంటి రాఖీ కావాలని అడుగుతారు మిమ్మల్ని? పెద్దవాడు అంటే డాడీకి తమ్ముడికి ఇద్దరికి కడతాను రాఖీ. ఓ, డాడీకి ఎందుకు కడతారు? అంటే డాడీ సిస్టర్ కొంచెం దూరంగా ఉంటారనమాట, సో తన తరపున నేను కడతాను డాడీకి. అత్తయ్య బదులు మీరు కడతారు. మరి డాడీ కూడా గిఫ్ట్ ఇవ్వాలి కదా? డాడీ పక్క గిఫ్ట్ ఇస్తారు. అంటే మనీ ఇస్తారు డాడీ, తమ్ముడు ప్రతిసారి డ్రెస్ ఇస్తారు. డ్రెస్ ఎవ్రీ టైం, అది కూడా డాడీ పాకెట్, అమ్మ పాకెట్ మనీ, మమ్మీ పాకెట్ మనీ. చిన్నప్పుడు ఎప్పుడైనా అబ్బాయిలు నాకు ఇలా అంటే కొంతమందికి పెద్ద రాఖీ కావాలంటారు, వాళ్ళు ఇంత లా ఉండాలి రాఖీ, నాకు ఇంత పెద్దదైతే నేను కట్టించుకుంటాను అని అడుగుతారు. లేదంటేనేమో టామ్ అండ్ జెర్రీలు ఉన్నాయి కావచ్చు, హనుమాన్ బొమ్మలు ఉన్నాయి, అలాంటివి అడుగుతారు. నేను చూస్తే చాలా ఫంకీగా అనిపిస్తున్నావు, నువ్వు అలా ఎప్పుడైనా అడిగావా? అడిగాక ఒకవేళ రాఖీ కట్టే ముందు ఏ రాఖీ ఇస్తారు అని అడుగుతా. వాళ్ళు గిఫ్ట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అని అడుగుతా. చిన్న గిఫ్ట్ ఎక్స్పెక్ట్ చేస్తే ఏదో ఒక రాఖీ కట్టించుకుంటావు. అది ఒకవేళ వాళ్ళు గోల్డ్ వాళ్ళ గిఫ్ట్ పెద్దది అడిగారంటే నేను గోల్డ్దే కట్టాలి అని డిమాండ్ చేస్తా. కడతారా మరి ఎప్పుడైనా గోల్డ్ రాఖీ? గోల్డ్ కట్టారు, సో నాకు చాక్లెట్తో అయిపోతుంది. రాఖీకి గిఫ్ట్లు ఇవ్వడం ఇలా కూడా తప్పించుకోవచ్చు, నేను ఈరోజే తెలుసుకున్నాను. సో అమ్మాయిలు జాగ్రత్త, అంటే గిఫ్ట్ ఏం అడుగుతున్నారో ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ముందే అంటే చెప్పకండి. చెప్తే ఇలాంటి బ్రదర్స్ ఉంటారు తప్పించుకోవడానికి. గోల్డే కట్టాలంటే తనకి రాఖీ.
నాకు ఒక చిన్న తమ్ముడు ఉన్నాడు. మా ఇద్దరి మధ్యలో ఏజ్ గ్యాప్ 11 years ఉంది. సో నేను అతను మదర్ లాగా కేర్ చేస్తాను. అతను కూడా సేమ్ మదర్ లాగా నా పైన చూపిస్తాడు. నాకు హ్యాపీ సిచ్యువేషన్ అంటే అతని ఫస్ట్ రాఖీ. ఆ రోజే తను నన్ను అక్క అని పిలిచాడు. నేను రాఖీ కట్టిన రోజు ఫస్ట్ టైం అక్క అని పిలిచాడు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అతను నాకు ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే ఎవ్రీ టైం రెడ్ రోజ్ ఇస్తాడు. అతను ఇచ్చే రోజ్లో నాకు అది లవ్ కనిపిస్తుంది. నేను అతనితో ప్రామిస్ చేయించుకుంటా, ఏంటి అంటే లైఫ్ లాంగ్ నువ్వు అదే లవ్తో ఉండు, ఎలాంటి గిఫ్ట్స్ నాకు అవసరం లేదు, ఐ నీడ్ ఓన్లీ లవ్ ఫ్రమ్ యూ. నైస్. మీ సిస్టర్స్ ఎప్పుడైనా మీతో పోట్లాడి గట్టిగా నాకు ఇది ఇవ్వాల్సిందే అని సాధించిన రోజుందా? చాలా ఉంటాయి. అంటే బేసిక్గా టీవీ రిమోట్తో స్టార్ట్ అవుతుంది కదా, అక్కడ నుండి సెల్ ఫోన్స్, అంటే ఇంకా చాలా ఉంటాయి ఇంట్లో, ల్యాప్టాప్స్ కానీ ఏదైనా కానీ. కాకపోతే ఫస్ట్ తీసుకోవడం వరకే ఉంటుంది, చేతిలోకి వెళ్ళే వరకే. చేతిలోకి వెళ్ళిన తర్వాత మా అక్క వాడినా నేను వాడినా సేమ్ చూస్తాం మళ్ళీ. ఓకే. టీవీ రిమోట్ ఏ ప్రోగ్రామ్ కోసం కొట్టుకుంటారు ఎక్కువ మీరు? నేను క్రికెట్ చూస్తాను, వాళ్ళు సీరియల్ చూస్తారు. అంటే అది కూడా మళ్ళీ తెలుగు చూసిన ప్రాబ్లం లేదు, వాళ్ళు హిందీ సీరియల్ చూస్తారు, మనకు అర్థం కాదు. హిందీ నీకు రాదా? రాదంటే బాగానే ఉంటుంది. తెలుగు సీరియల్ అంటే ఒక అర్థం, కానీ వాళ్ళు ఒకటే షాట్ని 3 యాంగిల్లో చూపెట్టి చాలా బోర్ పడుతుంది కదా. సో సీరియల్ చూసే దగ్గర ఫస్ట్ గొడవ అవుతుంది అనమాట. అయితే మీ ఇద్దరికి నో అంటావు నువ్వు గట్టిగా, సీరియల్ నేను చూడను వద్దు అని. మీకు బ్రదర్ ఉన్నారా? మీ ఇద్దరు బాగా కొట్టేసుకొని మమ్మీ దగ్గర తన్నులు తిన్న రోజులు ఎప్పుడైనా ఉన్నాయా? చాలా ఉన్నాయండి. నేను చేసిన ప్రతి పనికి వాడు తన్నులు తింటుంటాడు. యాక్చువల్గా తమ్ముడు 6 years ఏజ్ గ్యాప్, చిన్నవాడైనా కానీ పాపం నేను చేసిన ప్రతి తప్పుకి వాడే తన్నులు తింటాడు. నన్ను చూడంగానే సరే అక్క ఒక్కసారికి నేను ఏం కాదులే అమ్మ నన్ను తిడితే పర్లేదు అని చెప్పి వాడే పాపం తన్నులు తింటుంటాడు. పెరిగిన ఎన్విరాన్మెంట్ కూడా అలాంటిది. మా జాయింట్ ఫ్యామిలీ అయ్యేటప్పటికి చాలామంది అన్నయ్యలు ఉంటారు, ఎఫెక్షన్ బాండేజ్ చాలా ఉంటుంది. అసలు ప్రతిరోజు పండుగలాగే ఉంటుంది, కానీ రాఖీ అంటే ఇంకా చాలా పెద్ద పండుగలాగా ఉంటుంది మాకు ఇంట్లో. ఒక్క అమ్మాయా జాయింట్ ఫ్యామిలీలో, లేదంటే ఇంకా అమ్మాయిలు ఉన్నారండి, కానీ నేను లాస్ట్ అయ్యేటప్పటికి చాలా ఎఫెక్షన్ ఉంటుంది నా మీద. ఎఫెక్షన్ ఉంటుంది. అయితే మీరు రక్షాబంధన్ కట్టేటప్పుడు ఆ క్షణం మనసులో ఏం ఫీల్ అవుతారు? అంటే మీ తమ్ముడికి కానీ మీ అన్నయ్యకి కానీ కట్టేటప్పుడు ఆ క్షణం ఏం ఫీల్ అవుతూ కడతారు? నేను అంటే మేము కొట్లాడతాము అని, మా అన్నయ్య నేను బాగా కొట్లాడతామని చెప్పాను కదా. సో అంటే ఈ ఏదైతే కొట్లాడతామో అది ఎప్పుడు కొట్లాడుతూనే ఉండాలి. ఎందుకంటే మేము కొట్లాడడం ఆపేసామంటే ఇంకా మాట్లాడడం ఆపేసినట్టే. అంటే ప్రతిరోజు కొట్లాడతాం. సో అలాగే ఉంటే ప్రేమ కూడా పక్కా ఉంటుందని నాకు తెలుసు. సో అలా ఉండాలని కోరుకుంటున్నాను. ఆ మూమెంట్లో రాఖీ నాకు టై చేసేటప్పుడు అక్కకి ఏమనిపిస్తుంది అంటే, ఓన్లీ మా అక్కగానే కాదు అందరినీ, గర్ల్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, మంచిగా ఉండాలి, వాళ్ళతో మంచిగా వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ లేకుండా అలా చూడాలి. ఓన్లీ మా అక్కనే కాకుండా అందరితో మంచిగా ఉండాలి అనిపిస్తుంది. చూసారు కదా, ఇది మొత్తంగా రాఖీ అనేది చిలిపి సరదాలు, అన్న చెల్లెలు అక్క చెల్లెలు పోట్లాటలే కాదు, కానుకలు మాత్రమే కాదు, ఒకరికొకరు తోడుంటామన్న భరోసా, ఒక నమ్మకం. అలాంటి రక్షాబంధాన్ని నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి, అదేవిధంగా ఒక్క మన చెల్లి లేదా అక్కే కాదు, ఈ సృష్టి మీద అంటే మనకు కనిపించే ప్రతి ఒక్క స్త్రీని కూడా మనం గౌరవించాలి అని ఇక్కడ ఉన్నటువంటి యువకులంతా కూడా అభిప్రాయపడుతున్నారు.